వెల్కమ్ టు NSTV. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్తపేట మండలం గోలకోటివారిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీలో చేరికలతో జోరు సాగిస్తుందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాండారు సత్యానందరావు అన్నారు. గొలకోటి గాంధీ గారు, గొలకోటి అనిపే ప్రసాద్ కుమార్, అనిపే అబ్బుల్ గారు, అనిపే ఏడుకొండ, అనిపే సత్యనారాయణ గారు. వెంకటేశ్వరరావు గారు, నవీన్ గారు, గుమ్మడి వేణు గారు, డైరెక్టర్ సత్యనారాయణ గారు, శామ్యూల్ గారు, గొలకోటి నాగభూషణం గారు, బేలర్ గారు, గారు, ఓ 5 లక్షల భూమి కొంటే గవర్నమెంట్ ద్వారా 45 లక్షలు 50 లక్షలు కొట్టేశారు. 59 లక్షలు 3 ఎకర్లో మారుమూల ఆ భూమి ఎవరిదో ఏంటో కూడా మీ అందరికీ తెలుసు. అది మెరకేయడానికి దోపిడి. మళ్ళీ మట్టి తోలితే 4 తొట్లు అక్కడికి వేస్తే దాని పేరుతో మళ్ళీ 50 తొట్లు బయటకు తోలడం. మెరక దోపుడు, కొనుగోలు పేరుతో, పట్టాలు ఇవ్వడం పేరుతో దోపిడీ. ఇది వీళ్ళ విధానం. ఇళ్ల స్థలాల పేరుతో ప్రజలు మభ్య పెట్టారు. పంచాయతీ ఎన్నికల్లో పట్టాలు ఇచ్చారు. మరి ఇప్పుడు రిజిస్ట్రేషన్లు అంట. మరి రిజిస్ట్రేషన్ ఎందుకో తెలియదు. ఆయన బొమ్మ వేసి మన రైతుల పాస్ పుస్తకాల మీద కూడా ఎప్పుడో తాతలు తండ్రులు పూర్వ పితృరాజ్యాలు మన సొంత ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో మన పాస్ బుక్. అంటే ఆయన శాశ్వతంగా ఉండిపోతే డిక్టేటరా, ఇది నియంతృత్వమా, ప్రజాస్వామ్యమా? అంటే జీవితకాలం ఆయనే ముఖ్యమంత్రి అనుకుంటాడేమో జగన్మోహన్ రెడ్డి. ఆ రకమైన పరిపాలకుడిని, అలాంటి నియంతని కాలగర్భంలో చాలా మంది నియంతలు, పెద్ద ప్రపంచాన్నే శాసించేవనే హిట్లర్, ముస్సోరీ లాంటి నియంతలే కాలగర్భంలో కలిసిపోయాయి. చాలా మంది నియంతలు మనం చూసాం. రేపు జరగబోయేది అదే. మళ్ళీ మన రాష్ట్రంలో ఉన్న నియంతని మనం కాలగర్భంలో కలిసి మళ్ళా జన్మలో మన రాష్ట్ర అధికారం కోసం చూసే పరిస్థితి లేకుండా తరిమి కొట్టాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా హౌసింగ్ లోన్స్, శ్మశాన వేదిక 4-5 సంవత్సరాలు చెప్పారు. ఈ గ్రామ అభివృద్ధి కోసం సహాయ శక్తుల రేపు మన ప్రభుత్వం వచ్చాక ఈ గ్రామ అభివృద్ధికి మీ అందరి సహాయ సహకారాలతో మీరు కోరుకున్న విధంగా అభివృద్ధి ఏ విధంగా చేయాలో, అభివృద్ధి అంటే ఏమిటో, సంక్షేమం ఏంటో రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో మనం చేసి చూపిస్తాం, అందరికీ అందిస్తామని కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. స్థలాలు లేని వారు కానీ, ఇల్లు లేని వారు కానీ ఎవరుంటే వారిని ఆదుకుందామని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మరి ఈనాడు చాలా మంది పెద్దలు అందరూ వచ్చారు. మరి ఇంకా ఎక్కువ మాట్లాడుతూ ఇప్పటికే 12:15 అయిపోయింది. ఇంకా భోజనాలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. అందరూ మంచి కార్యక్రమం. మోడీగురి పంచాయతీ గొలకోటివారిపాలెం గ్రామం నుంచి పెద్దలందరూ కూడా ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి
ముందుకు రావడం, ఈ సందర్భంగా ముందుకు వచ్చినటువంటి మాజీ సొసైటీ అధ్యక్షులు జగన్మోహన్ రావు గారు, అదేవిధంగా సీతారామ గారు, పంచాయతీ బోర్డు సభ్యులు సత్యనారాయణ గారు, ఇంకా పేర్లున్నాయి, అందరి పేర్లు మళ్ళీ వారందరికి కూడా స్వాగతం పలకడం జరుగుతుంది. వారితో సుమారుగా 200 మంది ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి వచ్చేసిన ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఇదొక శుభ సంకేతం. రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని కోరుతూ ఈనాడు పార్టీలో చేరడానికి పెద్దలందరూ కూడా ఈనాడు ముందుకు వస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం యొక్క అరాచక పాలన, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది, అభివృద్ధి కరువైంది, సంక్షేమం అటకెక్కింది, అన్ని విధాలా కూడా ప్రజలు నష్టపోయారు, అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి, అన్ని వర్గాలు కూడా కుదేలయ్యారు. దానికి ఈనాడు 4 సంవత్సరాల 10 నెలల ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత రాష్ట్రం ఏమి నష్టపోయింది, ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటే ఈనాడు అందరూ కూడా గుర్తించడం జరిగింది. ఆనాడు ఒకే ఒక ఛాన్స్ అన్నాడు, మనమ తప్పను మాట తిప్పనన్నాడు, అన్నొస్తాడు అంతా మార్చేస్తాడు అన్నాడు, నేను ఉన్నాను విన్నాను అన్నాడు. అంటే అందరూ జగన్ రావాలి కావాలి అన్నారు. వస్తే అది ఈ విధంగా ఉంటుందని, ఒక వ్యక్తి వల్ల ఇంత సర్వనాశనం చెయ్యొచ్చని, ఈ విధంగా నాశనం అయిపోతుందని, రాష్ట్రం అడిగంటిపోతుందని ఎవరు ఊహించలేదు. కేవలం ఒకే ఒక వ్యక్తి వల్ల ఈనాడు రాష్ట్రం అన్ని విధాల భ్రష్టు పట్టిపోయిందని మాత్రం ప్రతి ఒక్కరూ కూడా అంగీకరిస్తా ఉన్నారు. రైతులు బాధపడతా ఉన్నారు, దళిత వర్గాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి, బలహీన వర్గాలు అణిచివేతకు గురవుతూ ఉన్నాయి, వ్యాపార వర్గాలు గోల పెడతా ఉన్నారు, మహిళలు కన్నీరు కారుస్తూ ఉన్నారు, ఏ విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఉద్యోగులు పట్టుకోలేకుండా ఉన్నారు. ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా తృప్తిగా సంతోషంగా ఏ ఒక్క వర్గం కూడా ఈ ప్రభుత్వంలో, ఈ పరిపాలనలో సంతోషంగా లేరు అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. దానికి సంకేతమే ఎప్పుడు ఈ ప్రభుత్వానికి పాడి కడదాం, తరిమి కొడదాం, జగన్మోహన్ రెడ్డి గద్దె దింపుతాం అని ఎదురు చూస్తా ఉన్నారు. ఆ రోజు ఎప్పుడు వస్తుంది, ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఈ చరమగీతం పాడదాం, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి మళ్ళా ప్రజాపాలన తీసుకొద్దాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి సామాజిక స్పృహతో ఈ రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, పిల్లల కోసం ఎంతో మంచి ఆలోచనతో వాళ్ళ రాజకీయ ప్రయోజనాల పక్కన పెట్టి వారిద్దరూ కూడా 2 మెట్లు 4 మెట్లు దిగి వాళ్ళిద్దరూ కూడా ఈ రాష్ట్రం కోసం ఆలోచించాలి, మీ పదవి కోసం నా పదవి కోసం కాదని ముందుకు వచ్చారంటే ఈనాడు మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రేపు మన పిల్లల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపవలసిన అవసరం ఉంది. ఆ చారిత్రాత్మకమైన ఆవశ్యకతను గుర్తించాలి. భవిష్యత్తులో ఈ రాష్ట్రం ముందుకెళ్లాలన్నా, పరిపాలన బాగుండాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, అందరికీ న్యాయం జరగాలన్నా తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సిన బాధ్యత పౌరులుగా ప్రతి ఒక్కరి మీద ఉందని నేను కోరుతా ఉన్నాను. ఈనాడు ఒక ఊరే చూసుకుందాం. 3 ఎకరాలు ఏం చేశారు, ఏం అభివృద్ధి సాధించారు, గతంలో ఏ విధమైన అభివృద్ధి జరిగింది, వీళ్ళు వచ్చిన తర్వాత చేసిన కార్యక్రమాలు ఏంటి? అందుకే ఈనాడు పెద్దలందరూ తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వస్తారంటే ఈ ప్రభుత్వం చేసిన ఘోర వైఫల్యం, సర్వనాశనం, ఏ విధమైన అభివృద్ధి లేదు. కనీసం రైలుకి చిన్న తోర కూడా పెట్టలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. ఈ నాయకులు ఉన్నారు. దాచుకోవడం, దోచుకోవడం, ఏది కొల్లగొడదామా, ఇసుకలో ఎంత దోచుకుందాం, మట్టిలో ఎంత దోచుకుందాం, మధ్యలో ఎంత దోచుకుందాం, అక్రమ మధ్యలో ఎంత దోచుకుందాం. ఈనాడు గంజాయి కూడా ఏరులై పారుతా ఉంది. గ్రామాల్లో, మారుమూల గ్రామాల్లో యువత సర్వనాశనం అవుతా ఉన్నారంటే గంజాయిని కూడా అరికట్టకుండా దాన్ని కూడా వాళ్ళ ఆర్థిక వనరుగా మార్చిన దుర్మార్గమైన ప్రభుత్వం, దుర్మార్గమైన నాయకులు, వైసీపీ నాయకులు అని మీకు తెలియజేస్తా ఉన్నా. మీకు చేత కాదా? గంజాయిని అడ్డుకట్ట వేయలేరా?
ఈనాడు పిల్లలందరూ గంజాయి బారిన పడి ఎంతమంది చనిపోదో, ఎంతమంది ఏ రకంగా సర్వనాశనం అవుతా ఉన్నారు మీకు తెలియదా? అక్కర్లేదా? మీరు దోచుకోవడమే కావాలా? ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఈ ఎమ్మెల్యేకి బాధ్యత లేదా? ఈ నాయకుడికి బాధ్యత లేదా? లేదు. వాళ్ళే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టాలి, ప్రజలు సర్వనాశనం పని పర్వాలేదు, మనం సంపాదించుకోవాలి అనే ఆలోచనతోటే ఈనాడు ఈ పరిపాలన నడుస్తూ ఉంది. దాన్ని మరి ఓటు అనే ఆయుధం మనకుంది. ప్రజాస్వామ్యంలో ఇచ్చిన గొప్ప హక్కు. 5 ఏళ్లకోసారి ఎన్నికలు. 5 ఏళ్లకోసారి ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకోవడం కోసం, మంచి నాయకులు తెచ్చుకోవడం కోసం, మంచి పరిపాలన తెచ్చుకోవడం కోసం మన ఓటు ఉపయోగించాలి. ఆనాడు ఇచ్చిన ఓటుకి డబ్బులు లేదా 4,000 5,000 ఇస్తాడు, దోచేసారు డబ్బులు. అప్పుడే కోట్లాది రూపాయలు. ఇప్పుడే మన వాళ్ళు చెప్తా ఉన్నారు కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి వచ్చేస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి పంపేస్తున్నాడు. మరి ఇక్కడ వీళ్ళు దోచుకున్న డబ్బు, వాళ్ళు దోచుకున్న డబ్బు రేపు ఓటికి 5,000 10,000 కూడా ఇస్తారని చెప్తా ఉన్నారు. 5,000 10,000తో మన రాష్ట్రాన్ని మనం పాడు చేసుకుంటామా? మన పిల్లల భవిష్యత్తు మనం పాడు చేసుకుంటామా? మన అభివృద్ధిని మనం అడ్డుకుంటామా? మన బాగుని మనం నాశనం చేసుకుంటామని ఆలోచించి ప్రతి ఒక్కరు అటువంటి ఏ విధంగా ఉన్నది దోచిన డబ్బు, వాళ్ళ సొంత డబ్బు, ఆ డబ్బు తీసుకుని జేబులో వేసుకుని తెలుగుదేశం జనసేన పార్టీని అధికారంలో తీసుకురావాల్సిన బాధ్యత మీరు అందరూ తీసుకోవాలని కోరుతా ఉన్నా. అభివృద్ధి కోరుకున్న వాళ్ళు, రాష్ట్రం బాగుండాలనుకున్న వాళ్ళు